గురునానక్ విద్యా సంస్థల్లో ఘనంగా జరిగిన 23వ వార్షికోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థల్లో ఈరోజు 23 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చైర్మన్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి సహస్రబుద్ధి పాల్గొని సదస్సును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ముందుగా విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బహుప్రజ్ఞశాలి ఇటీవల స్వర్గస్థులైన చైర్మన్ తవిన్ దేవ్ సింగ్ కోహ్లీ శ్రద్ధాంజలి ఘటిస్తూ హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిధిలో అత్యుత్తమ సంస్థగా నిలిచిన నాక్ A+ NBA మరియు NIRF ఇన్నోవేషన్ కేటగిరీ బ్యాండ్ 101 నుండి 150 కింద ర్యాంకులు పొంది పరిశోధన మరియు ఆవిష్కరణల రంగంలో విద్యార్థుల సిబ్బంది యొక్క ప్రయత్నాలను వివరిస్తూ అందుకు కావలసిన మౌలిక సదుపాయాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్న యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అధునాతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలు మరియు ప్రయోగశాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో నైపుణ్యానికి పెంచుకోవాలని ఆయన విద్యార్థులు మరియు అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఆయన విద్యా సంస్థలు స్థాపించిన రీసెర్చ్ బ్లాక్, AICTE ఐడియా ల్యాబ్లను సందర్శించి అధ్యాపకులు విద్యార్థులతో సంభాషిస్తూ ప్రత్యేకంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ఆయన ప్రారంభించారు. గురునానక్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ తన ప్రసంగంలో ముందుగా ముఖ్య అతిథిగా ధన్యవాదాలు తెలుపుతూ తమ సంస్థలు 23వ వార్షికోత్సవానికి జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరియు ప్రశంస పత్రాలు అందుకుంటున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరంలో ఉద్యోగ కల్పన సమస్యాత్మకంగా ఉన్నా కూడా దాదాపు 224 ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించి 1324 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ HS సైని మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన AICTE సర్వేలో GNI ఐడియా ల్యాబ్లు భారతదేశంలోని ఐడియా ల్యాబ్లలో మొదటి స్థానంలో నిలిచాయని తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరిట్ పొందిన విద్యార్థులను, పరిశోధనలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. డైరెక్టరీ డాక్టర్ వెంకట్రావు మరియు ప్రిన్సిపాలిటీ డైరెక్టర్ S శ్రీనాథ్ రెడ్డి విద్యా సంస్థల వార్షిక నివేదికలకు సదస్సులు వివరించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ డాక్టర్ P పార్థసారథి, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సాయల్, DNR అండ్ డాక్టర్ SV రంగనాయలు, DN అకాడమిక్స్ డాక్టర్ సంజీవ శ్రీవాస్తవ్, కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ హరీష్ కుంద్రా, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ B కేదార్నాథ్ మరియు అన్ని విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీ మరియు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో సుదీర్ఘ సేవలను అందించిన ఉద్యోగులు మరియు పరిశోధనలలో విజయాలు సాధించిన అధ్యాపక సభ్యులను మరియు ఉత్తమ ప్రతిభ కలిగి పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. When it is a toddler, from 2001 to 5, hardly any infrastructure, but still that great vision that someday it will become a grand institution. It was carried, and unfortunately he is no more. If I had come maybe 6-7 months earlier to this campus, I would have got the darshan of that great soul. My obeisance to him. It's important because we all talk about education, we all talk about employability, we talk about entrepreneurship. But if someone is trying to give it first hand, oneself who has come from the tragedy of partition from Pakistan to India, and then coming far away from Punjab to a place in Hyderabad, starting from business, and then carrying forward the vision of starting an educational institution. But from one institution to 2 institutions to 3 institutions to group of institutions, adding on dental college in the city and now pharmacy college being set up. I think year after year there has been development, and I
am aware Dr. Harvinder was बोलते हैं ना हिंदी में कंधे पे कंधे लगा के कार्य करने वाले योग्य व्यक्ति नहीं और कैंपस में सुधारना होती थी. Today morning when he was discussing with me, he said that he had students all the way from as far as Bhutan, Northeast, and many states of India. It is like mini Bharat. All of you together are like mini Bharat. Congratulations for all of you. More importantly, a day like an annual day. In most of the colleges, I was assuming annual day means वो एक gathering होता है. हर कॉलेज में एक नाम होता है gathering, उसको एक नाम भी दिया जाता है. And there will be a lot of sports competitions, prize distribution for them. There will be cultural activities, drama, music, dance. लेकिन मैंने देखा यहाँ एनुअल डे एक स्पेशल डे है जहाँ GNIT और दोनों इंस्टीट्यूट मिलके सारे स्टूडेंट्स और फैकल्टी को इकट्ठा बुलाकर उनके रिसर्च और अदर एक्टिविटीज में जो अच्छा कामगिरी की है whatever good thing has been done उसको रिवार्ड करने वाला सिस्टम है. यहाँ स्टूडेंट्स अवार्ड्स है, टीचर्स अवार्ड्स है. अभी मुझे किसको मिलने वाले हैं पता नहीं है, लेकिन अभी मेरे भाषण के तुरंत बाद आई एम श्योर some students and some faculty are going to get those awards. I am in advance congratulating all those who are going to get those awards. Thank you to Anubhav and spending your day with us. Definitely, we look forward to learn a lot from your side and to grow Guru institutions. On the other side, I would like to congratulate the entire GNI faculty team for coming to a closure of the academic year 23-24. My good wishes and congratulations again to the faculty for having done a good job on their lot of research papers, the reports that were just going through. The close of the academic year, we are happy to have our chief guest with us, Professor Dr. Anil Shastrapati ji, Chairman NBA, Chairman NTF, and also former Chairman of AICT. Today, the annual day celebration, we honor all our faculty and our students for their achievements. We are happy to announce that 23 of our faculty have got their PhDs awarded in this academic year. Many patents have been awarded to Guru Nanak institutions. The year has been good with the good placements of our students. So we honor all our students today and we wish them the very best.